సురేష్ బాబు గారు నిన్న మీటింగ్‌లో సుమారు 2:30 గంటల పాటు చర్చించారు. హ్మ్. సో, అంటే అల్లు అర్జున్ వివాదం గురించి కూడా మాట్లాడామని చెప్తున్నారు కదా! అంటే అక్కడ ఎలా వచ్చింది టాపిక్ అది? No, no. దానికి One of the members took it up and said that for what happened to that place, we are very we are sad that it happened, and హ్మ్. we will try and see that such things do not happen in future. అది జరిగిందేంటి ఒక మాస్ స్టాంపీడ్. హ్మ్. సో, దానికంటే యూ హ్యావ్ టు మ్యాప్ బ్యాక్ అండ్ సీ ఏం చేయాలి మనం? టేక్ బెటర్ పర్మిషన్స్, సీ వెదర్ యూ కెన్ కంట్రోల్ ద క్రౌడ్ ఆర్ నాట్. హ్మ్. అండ్ ద వెళ్ళేవాళ్ళు ఆర్గనైజ్ చేసేవాడి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో వెళ్ళేవాడు కూడా ఆలోచించాలి. హ్మ్. డూ యూ కన్ డూ యూ వాంట్ గో టు సచ్ ప్లేసెస్ ఎట్ ఆల్ ఆర్ నాట్? వెళ్ళటం అవసరమా? ఆ తొక్కిసాట్లో ఉండటం అవసరమా? హ్మ్. ఇట్స్ యువర్ కాల్. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను జనం ఉంటే గుడికెళ్ళి వెళ్ళను. నేను శబరిమలకి జనవరి 14థ్ వెళ్ళేవాడిని. హ్మ్. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్‌లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకెళ్తున్నాను. మాస పూజలో లైటెస్ట్ డేలో వెళ్తాను. నాకు ఆ దేవుడి దగ్గరికెళ్ళాలి, ప్రతి సంవత్సరం వెళ్ళాలి. హ్మ్. బట్ ఆ రోజే ఎళ్ళాలంటే తొక్కేస్తారు. హ్మ్. సో, యూ జస్ట్ మేక్ యువర్ కాల్. హ్మ్. లేదు జనం ఎక్కువ ఉంటారయ్యా! ఆ రోజు నీకు తెలీదా? 13 కిలోమీటర్ల క్యూ ఉంటది. అవును. తొక్కేస్తారు. తెలుసు. ఆ గుడి ఇంకో రోజు కూడా తెరిసుందిగా, ఎళ్ళొచ్చుగా. ఈ సంవత్సరం మాల ముందేసుకొని ఐ వెంట్ ఇన్ సెప్టెంబర్. హ్మ్. మాస పూజ, నో క్రౌడ్, హ్యాపీగా అక్టోబర్‌లో ఎళ్ళాం. శుభ్రంగా ఉంది. ఆ బిగినింగ్ డే మధ్యలో ఒక రోజు కాముకుంటే ఆ రోజే ఎళ్తా నేను. హ్మ్. సో, ఇట్స్ యువర్ కాల్. నువ్వు ఏదో అంటారు ఇంగ్లీష్‌లో వాట్ యూ సో దట్ యూ విల్ రీప్ అని. మనం ఏది గింజ నాటితే అదే మనకొచ్చుద్దమ్మా. మనం ఎళ్తే అక్కడికి అలానే అవుతదంతే. దట్ దట్ కాండక్ట్, దట్ సివిక్ సెన్స్ ఆల్ ఆఫ్ అస్ హావ్ టు లెర్న్.